శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాసగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧ ನಾಮಕ ನಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಭೃದ್ರೂಪ ಕಾದುಕೊಂಡಿಹ ಟಂಕಿತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲೀರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆಸುತ್ತಲೀ. మన హరికథామృతసారము పాఠంలో నిన్నటి రోజున మాతృకా సంధి యందు మనము 28వ పద్యాన్ని చెప్పుకున్నాం. మనము నిత్యము 12 ఊర్ధ్వ పుండ్రములను ధరించిన తరువాత పంచముద్రలను శంఖ చక్ర గదా పద్మ నారాయణ ముద్రలను ధరిస్తాము. ఆ ధరించేటప్పుడు వాటి యందు ఏ ఏ భగవద్రూపములను ధ్యానించాలి అనేటటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఈరోజు 29వ పద్యం. ఈ పద్యంలో మన ఈ దేహమే ఒక రథంగా, భగవంతుడు ఈ దేహం అనే మన రథంలో కూర్చునేటటువంటి రథికుడిగా అనుసంధానం చేయమని చెబుతున్నారు. తనువే రథ వాగభిమానియే ಗುಣವೆನಿಸುವಳು ಶ್ರೋತ್ರದಲ್ಲಿ ರೋಹಿಣಿ ಶಶಾಂಕರು ಪಾಶಪಾಣಿಗಳಶ್ವವೆಂದೆನಿಸಿ ಇವನು ಸಂಜ್ಞಾದೇವಿಯರು ಇಹರು ಅನಲಲೋಚನ ಸೂತನೆನಿಸುವ ಪ್ರಣವ ಪ್ರತಿಪಾದ್ಯ ಪ್ರಾಣನಾಮಕ ರಥಿಕನೆನಿಸುವನು. ಪದಚ್ಛೇದము. ತನುವೇ ರಥ ವಾಗಭಿಮಾನಿಯೇ ಗುಣವೆನಿಸುವಳು ಶ್ರೋತ್ರದಲ್ಲಿ ರೋಹಿಣಿ ಶಶಾಂಕರು ಪಾಶಪಾಣಿಗಳು ಅಶ್ವವೆಂದೆನಿಸಿ ಇನನು ಸಂಜ್ಞಾದೇವಿಯರು ಇಹರು ಅನಲಲೋಚನ ಸೂತನೆನಿಸುವ ಪ್ರಣವ ಪ್ರತಿಪಾದ್ಯ ಪ್ರಾಣನಾಮಕ ರಥಿಕನೆನಿಸುವನು. పదచ్ఛేదం. తనువే ఈ స్థూలదేహమే రథ, మనలో ఉన్నటువంటి బింబరూపి భగవంతునికి రథము. వాగభిమాని, వాక్కుకు అభిమాని దేవత అయినటువంటి ఉమాదేవి గుణవెనిసువಳು, ఆ రథమునకు కట్టేటటువంటి గుర్రములకు కట్టినటువంటి తాడు రూపంలో ఉమాదేవి ఉంటూ ఉన్నది. శ్రోత్రదడు, 2 చెవుల యందు రోహిణీ శశాంకరు, చంద్రుడు మరియు అతని పత్ని అయినటువంటి రోహిణి, వీళ్ళు. పాశపాణిగలు, చేతి యందు పట్టుకున్నటువంటి పగ్గాలను పట్టుకొని ఉంటారు. ఈయనను సూర్యుడు, సంజ్ఞాదేవి ఆయన భార్య అయినటువంటి సంజ్ఞాదేవి, వీళ్ళిద్దరూ 2 కన్నుల యందుండి అశ్వవెందెనిసి రథమునకు కట్టినటువంటి గుర్రముల రూపంలో ఉంటారు. అనలలోచన, నొసటయందు అగ్నినేత్రుడైనటువంటి రుద్రుడు సూతననిస్వ రథాన్ని నడిపేటటువంటి సారథిగా ఉన్నాడు. ప్రణవ ప్రతిపాద్య, ఓంకార ప్రతిపాద్యుడైనటువంటి ప్రాణనామక భగవంతుడు, ముఖ్య ప్రాణాంతర్గతుడైనటువంటి ప్రాణనామక బింబరూపి భగవంతుడు రథిక, అంటే ఆ రథంలో కూర్చునేటటువంటి, ఆ రథంలో ప్రయాణించేటటువంటి రథికుడిగా అతను ఉంటూ ఉన్నాడు. ఇక తాత్పర్యం, ఈ స్థూలదేహమే మనలో ఉన్నటువంటి బింబరూపి భగవంతునికి రథము. వాగభిమాని దేవత ఉమాదేవి గుర్రములకు కట్టినటువంటి తాడు. 2 చెవులందు ఉన్నటువంటి చంద్రుడు మరియు అతని పత్ని రోహిణి, వారు ఆ గుర్రానికి కట్టినటువంటి పగ్గములను పట్టుకొని ఉంటారు. సూర్యుడు సంజ్ఞాదేవి 2 కన్నుల యందుండి ఆ రథానికి కట్టినటువంటి అశ్వములు.
ఇక ఫాలలోచనుడైనటువంటి రుద్రుల వారు ఆ రథాన్ని నడిపేటటువంటి సారథి, ఇక ప్రణవ ప్రతిపాద్యుడైనటువంటి ప్రాణనామక భగవంతుడు ఆ రథంలో ఉండి ప్రయాణించేటటువంటి రథికుడిగా మనము అనుసంధానం చేసుకోవాలి అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ దీనికి ప్రమాణం ఏమిటి అని అంటే మానస స్మృతి యందు ప్రమాణం ఉంటూ ఉన్నది. విష్ణోరాయనతనం దివ్యం దేహాఖ్యం వైష్ణవం రథం సూర్యశ్చ సూర్య భార్యాచ చక్షుర్ద్వయ సమాశ్రిత వాజిరూపౌ తథా సోమస్తత్పత్నీ చ శృతిస్థితౌ హయపాశౌ వహంత్యేతే తద్బంధః ప్రగ్రహాత్మకః ఉమా వాజిస్థితా జ్ఞేయా తత్పతిర్మనసి స్థితః సంప్రోక్తః సారథిస్తస్మిన్ రథే ప్రాణః ప్రతిష్ఠితః ప్రకృష్టజ్ఞాత్రాణే ప్రాణోహం స్మృతేః అధితిష్టతి విష్ణుస్తు తస్మాత్ దేహమలం చరేత్. ఈ మానస స్మృతి యందు చెప్పినటువంటి ప్రమాణాన్ని యథావత్తుగా అక్షరశః జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. ఏషయేవ రథః, ఈ దేహమే ఒక రథము భగవంతునికి. అంటే మన దేహంలో ఉన్నటువంటి బింబరూపి భగవంతునికి ఈ దేహం అనేటటువంటి రథముతో మనము నిత్యము రథోత్సవాన్ని చేస్తూ ఉన్నాము. ప్రాణశబ్దానికి అర్థం ఏమిటి అంటే ప్రకృష్టమైనటువంటి ఆ ఆనందస్వరూపి జ్ఞానస్వరూపి అయిన భగవంతుడు. ప్రా ప్లస్ ఆ ప్లస్ న ఈజ్ ఈక్వల్ టు ప్రాణ. ఇక ఈ ప్రాణశబ్దము వాయుదేవుల వారికి కూడా వర్తిస్తుంది. ఈ విధంగా మనము ఈ దేహాన్నే భగవంతునికి ఒక రథంగా అనుసంధానం చేసుకొని ప్రతినిత్యము మనము మన పనుల కొరకు తిరుగుతూ ఉంటాము. అదియే భగవంతునికి మనం చేసేటటువంటి రథోత్సవ సేవ అని అనుసంధానం చేస్తే ప్రతినిత్యము మనము భగవంతునికి రథోత్సవ సేవ చేసినట్లుగా అవుతుంది. సులభంగా మనం భగవంతునికి ప్రతినిత్యము రథోత్సవ సేవ చేయవచ్చు. ఈ విధంగా అనుసంధానం చేసుకోవాలి అని జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెప్పినారు అని చెబుతూ రేపు 30వ పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.